హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ. సో ఈ రోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్లో భాగంగా ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో మీరు కనుక అటు బీటెక్ కంప్లీట్ చేసిన, డిప్లొమా కంప్లీట్ చేసిన, ఐటీఐ కంప్లీట్ చేసినా సరే ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసేటువంటి అభ్యర్థులందరూ కూడా సో నోటిఫికేషన్స్ని ప్రతిదాన్ని సో గవర్నమెంట్ ఇచ్చేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి ఆ పీడిఎఫ్ డాక్యుమెంట్స్ని కానీ సాఫ్ట్ కాపీని కానీ క్లియర్గా చదివి మీకు ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. కమింగ్ టు దిస్ నోటిఫికేషన్, సో డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు విడుదల చేసినటువంటి అప్రెంటిస్ నోటిఫికేషన్లో సో 200 వేకెన్సీస్ అయితే మనకు కనిపిస్తున్నాయి. దాంట్లో ప్రధానంగా పోస్టులు వచ్చేసి మనకు 3 కేటగిరీస్లో ఉన్నాయి. నెంబర్ 1 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అంటున్నాము. దీంట్లో 40 వేకెన్సీస్ ఉన్నాయి. వివిధ విభాగాల్లో బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళకైతే ఈ 40 వేకెన్సీస్కి ఎలిజిబిలిటీ ఇచ్చారు. సో బీటెక్ క్వాలిఫికేషన్ అనమాట. ఇక రెండవది టెక్నీషియన్ అప్రెంటిస్ 40 నోటిఫికేషన్స్ ఇచ్చాడు. దాంట్లో డిప్లొమా క్వాలిఫికేషన్ అనేది మెన్షన్ చేశారు. ఇక ట్రేడ్ అప్రెంటిస్లో 120 వేకెన్సీస్ ఉన్నాయి, కాస్త ఎక్కువ ఉన్నాయి ఇవి. సో ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళకి అంటే ఫిట్టర్స్ కానివచ్చు, రకరకాల డీటెయిల్స్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో నోటిఫికేషన్స్లో మీకు ఐటీఐ కంప్లీట్ చేస్తున్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ క్వాలిఫికేషన్స్ మినిమం 18+ అంటున్నారు. మ్యాక్సిమం అయితే మనకి రిజర్వేషన్ బట్టి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ డేట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. నోటిఫికేషన్ ఆల్రెడీ విడుదలైంది. సో November 20th అయితే ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది. బట్ లాస్ట్ డేట్ వచ్చేసి 13th December 2024 కల్లా మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్స్ ఆన్లైన్లో అప్లై చేస్తాము. దీంట్లో గొప్ప విషయం ఏంటంటే నో అప్లికేషన్ ఫీజ్. మరి అప్లికేషన్ ఫీజ్ అంటూ ఏమీ లేదు. సో డైరెక్ట్గా మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవడమే. మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మీ యొక్క మెరిట్ లిస్ట్ వస్తుంది. ఆ మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉన్నట్లయితే డైరెక్ట్గా వెరిఫికేషన్ కోసం వెళ్ళొచ్చు. అండ్ మెరిట్ బేసిస్ సెలక్షన్ కాబట్టి అవకాశం ఉందంటే మాత్రం తప్పనిసరిగా ఉపయోగించుకోండి. మరి ఏ వెబ్సైట్లోకి వెళ్ళి దీని డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నారనుకోండి, వెబ్సైట్ వచ్చేసి గవర్నమెంట్ వెబ్సైట్ చూడండి.